గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. మేము ఏం చేసాము? అంతా జగనే చేశారంటే పాపం అంతా ఇక్కడే కనిపిస్తోంది కదా. ఎక్కడ మీ గుడ్డు అన్న గుద్ద పగిలింది. ఒక్క మైక్లో కూడా మిమ్మల్ని హెచ్చరించలేదు, ఒక్క కుటుంబాన్ని తరలించలేదు. నీకు సిగ్గుడా ఉందంటరా? వీకెండ్ ప్లానింగ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు పక్కన గుద్ద ఎంగదామని అడిగి ఉంటాడు ఎప్పుడు. ఒక శిబిరాన్ని ఏర్పాటు చేయలేదు, 10 మందికి భోజనం ఏర్పాట్లు చేయలేదు, పాలు నీళ్లు ఆహారం. ఎవరా నువ్వు? ముంచింది బుడమేరు కాదు, చంద్రబాబు నిర్లక్ష్యం. నువ్వు తెలివైన వాడివా, నేను తెలివైన వాడినా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే కారణమని ఆంధ్రజ్యోతి దినపత్రికలో బాబు చేసిన పాపమే నేడు ప్రజల పాలిట శాపంగా మారింది. 3.5 లక్షల మంది జీవితాలు వరదలో బురదలో కూరుకుపోవడానికి ఆ ఇద్దరే కారకులు. ఎవడ్రా మీరు? జగనే ముంచేశారు. ఆయనకి ఏమైనా విద్యుత్ ప్లాంట్ ఉంది అక్కడ ముంచేయడానికి? నన్ను మాట గుడిపేశారు, మిమ్మల్ని కూడా మాట గుడిపించేస్తారు. మైక్ లో కూడా మిమ్మల్ని హెచ్చరించలేదు, ఒక్క కుటుంబాన్ని తరలించలేదు. ఇక్కడ గేమ్ పడ్డది మంచిగా, ఏమనుకుంటే ఎక్కడ తెగాలి అన్ని రాసుకుంటాడా. పిక్చర్ మొత్తం క్లారిటీగా తెలిసిపోతుంది. ఒక్కసారి లంచోడు ఒక్కడే అనుకోని పోయినా దొంగ లంచోడు. ఇద్దరూ కలిసి ముంచేశారు. తన ఇంటిని కాపాడుకునేందుకు అత్యంత రహస్యంగా మీరందరూ వచ్చిన శవం చుట్టూ డాన్స్ చేయండి. బుకాయించడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆ ఇద్దరిని చూసి నేర్చుకోవాలి. రీ ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చేళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. ఒక్క శిబిరం కూడా ఏర్పాటు చేయలేదు. ఆ శిబిరాల్లో ఒక్కరికి 10 మందికి భోజనం ఏర్పాట్లు కూడా చేయలేదు. వీడు తెలివైనవాడో తెలుగు తక్కువ వేదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి. మీ జీవితాలు బురద పాలు కావడానికి చంద్రబాబు నిర్లక్ష్యమే కారణము. వారుజామున నిద్ర లేచేటప్పటికే మునిగిపోయారు మీరందరూ. చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడైనా ఒక్క కాలనీలో అయినా ముంపు గురించి ముందస్తు హెచ్చరిక చేసిందా? అయినా ఈ మీడియా వాళ్ళు జనాల్ని ఎరుపుకులు చేస్తారు. ఎప్పుడు గేట్లెత్తేమనే ఆదేశాలు వచ్చే అర్ధరాత్రి? ఎవడవాడు? ఎలక్ట్రీషియనా? ఒక్కసారి ఆ డిఈ గారు మాట్లాడింది వింటే మీకు క్లారిటీగా మళ్ళీ వాడు తలుచుకోగాని తలుచుకుంటే రేపి పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఇతర అధికారులు దీన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. నీకన్నా పెచ్చపూకోడు ఎవ్వడు ఉండడు. ఒకరిది అక్రమ నివాసం గోల, ఇంకొకరిది పవర్ ప్లాంట్ లీల. ఈ ఏనుగడు మీ ఇంట్లో ఉన్న తిండంతా తిని తిని పిప్పల బస్తల బలిసాడు. ఈ నా కొడుకు ఒక పూట తినే తిండితో 4 కుటుంబాలు బతుకుతాయి. అలా చెప్పలేదు. గేట్లెత్తేస్తున్నట్టు ఇది మానవ తప్పిదమని చెప్పలేదు. నువ్వు కష్టపడి ఓడబడిచింది. సురక్షిత ప్రాంతాలకు తరలించారా? లేదు. సిగ్గులు ఎదురా నీకు? చచ్చిపోయిన ఒట్టు పెడుతున్నావు. మీ ఇద్దరి పాపం మాకు శాపమైంది, అవునా కాదా? మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారా? సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన అవసరం ఉంది, తగిన ఏర్పాట్లు చేశాము. అంత డ్యామేజ్ ఇక్కడ కూడా దొరికిపోయాక, అడ్డంగా దొరికిపోయాక అన్నాడమ్మా. ముంచింది వరద కాదు, రాధాకృష్ణ పవర్ ప్లాంట్. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎక్కడ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేదు. అరే జయా, నువ్వు కొంచెం ముందు పుట్టుంటే మేము కష్టాల్లో పడి ఉండేవాళ్ళం రాని. డిఈతో మళ్ళీ ఒక ప్రకటన రిలీజ్ చేయించారు. వెరీ గుడ్, నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. వందల ప్రాణాలు వరదలో కొట్టుకుపోతాయని తెలిసిన ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనడానికి ఇదే సాక్ష్యం. ఎవ్వరికీ చెప్పకుండా గేట్లు ఎత్తేయించారు. ఆయన శుభ్రంగా ఆయన నిలబడితే పివి నరసింహారావు గారి పరిస్థితి వేరుగా ఉండేది. చాలా కష్టం ఎక్కడం అది. ఒక్క హెచ్చరిక కూడా చేయలేదు, ఒక్క కుటుంబాన్ని తరలించలేదు. వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. జగనే ముంచేశారంటూ రాధాకృష్ణ తన పత్రికలో రాసుకోవడం సిగ్గుచేటని. ఏవి ఏర్పాట్లు ముందస్తు జాగ్రత్తలు లేదు, హెచ్చరిక లేదు సార్. తినేది ఎంత, చదివేది ఎంత. మన చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోతోందన్న తరువాత అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా గేట్లెత్తేశారు. బుడమేరు గేట్లు ఎత్తేయాల్సిందిగా బాబు ఆదేశించింది నిజం కాదా? ఇది ఎప్పుడు పెట్టారు? ఇలా చెప్పకుండా, హెచ్చరించకుండా బుకాయించి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వచ్చాడు, అంత మహానటుడు, అంత మహానాయకుడు ఓడిపోయిన దశలో కూడా అసెంబ్లీకి వచ్చాడు. ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించి ఇటువంటి వాళ్ళందరినీ నడిపించాడు ఆయన శుభ్రంగా. అప్పుడు గాని వాడు ఒక రియల్ గన్ తీసుకొచ్చి నన్ను సైకో లెక్క చంపి వెళ్ళే సముద్ర ఒడ్డుకో కూర్చొని ఏడుస్తుంటాడు. ఒక్కటి చాలు, ఒకే ఒక్క హెచ్చరిక, ఒక్క మైక్ పెట్టి
ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. హెచ్చరిక లేదు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. జగనే ముంచేశారు. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. కక్షలు తీర్చుకునే మీడియా మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం రామారావు చేయలేదండి. మహానుభావుడైన నిజం చెప్పాలి. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.